ఆరోగ్యంగా అండ్ ఫిట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా 4 విషయాలు మనం పాటించాలి. మొదటిది మూమెంట్, రెండోది న్యూట్రిషన్, మూడోది హైడ్రేషన్, నాలుగోది రెస్ట్. ఫస్ట్ విషయానికి వస్తే మూవ్మెంట్ అంటే కదలిక. మనం రోజు చేసేది, మనం కూర్చొని ఒకే చోట పని చేయకుండా తరచూ నుంచుంటూ కదలికలో ఉంటే మన ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. దానివల్ల మన కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది తప్పకుండా బెనిఫిట్ అవుతుంది. రెండోది న్యూట్రిషన్ అంటే ఆహారం. మనం తీసుకునే ఆహారం కావలసినంతే తీసుకోవాలి, ఎక్కువగా తినకూడదు. ఓవర్ ఈటింగ్ విల్ కాజ్ ఒబేసిటీ. బ్యాలెన్స్ డైట్ విత్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ యాడిక్వేట్ క్వాంటిటీలో తీసుకోవాలి. మూడోది హైడ్రేషన్ అంటే మంచినీళ్ళు. మనం రోజుకి 2 నుంచి 4 లీటర్ల వరకు మన శరీరానికి ఎంత అవసరమైతే అంత మంచినీళ్ళు తీసుకోవాలి. ఎండాకాలంలో డిహైడ్రేట్ అవ్వకుండా, వడదెబ్బ తగలకుండా మనం జాగ్రత్త వహించాలి. నాలుగోది అతి ముఖ్యమైనది రెస్ట్ అంటే నిద్ర. ఒక మంచి నిద్ర 6 నుంచి 8 గంటల వరకు రాత్రి పడుకోవడం చాలా ఇంపార్టెంట్. హై క్వాలిటీ ఆఫ్ స్లీప్ మనకి అవసరం. ఒకవేళ మనం పడుకునే ముందు టీవీ, ఫోన్, సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తే మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ దెబ్బతింటుంది. ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తే మనకి క్రానిక్ డిసీజెస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.